టీవీ డ్యామేజ్ అవ్వకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. చాలామంది టీవీని కోలిన్తో క్లీన్ చేస్తారు. కోలిన్తో అస్సలు చేయకూడదంట. నేనైతే దీన్ని ఈ మధ్య తెలుసుకున్నాను. ఇంతకు ముందు అయితే నేను అలానే చేసేదాన్ని, కోలిన్తోనే క్లీన్ చేసేదాన్ని. ఇప్పుడైతే అది తెలిసిన తర్వాత ఇంకా అలా చేయట్లేదు. కోలిన్ని కానీ లేదా ఏ వాటర్ అయినా సరే డైరెక్ట్గా టీవీ మీద స్ప్రే చేయకూడదు. అలానే చాలామంది పేపర్స్, టిష్యూ పేపర్స్ కానీ లేదంటే నార్మల్గా కాటన్ క్లాత్స్తో క్లీన్ చేస్తూ ఉంటారు. అది అస్సలు కరెక్ట్ కాదండి. జస్ట్ మీరు ఏదైనా ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకోవాలి. ఏదైనా బనియన్ క్లాత్ అయినా పర్వాలేదు, లేదా మనకి స్పెట్స్ పెట్టుకునేటప్పుడు ఒక క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ ఇస్తారు చూసారా, ఆ క్లాత్ అయినా పర్వాలేదు. క్లాత్ సాఫ్ట్గా ఉండాలి. అసలు ఒక గీతలు కానీ ఏమీ పడకూడదు అనమాట. అలాంటి క్లాత్ తీసుకొని మనమైతే క్లీన్ చేసుకోవాలి. నేనైతే జస్ట్ నార్మల్ ప్లెయిన్ వాటర్తోనే చేస్తున్నాను. ఆ క్లాత్ పైన వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. అది కూడా చాలా తక్కువ వాటర్ వేయాలి. ఒక్క స్పూన్ అనుకోండి, అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కార్నర్స్ మొత్తం కూడా క్లాత్ పైన వేసి ఇలా క్లీన్ చేసుకోవాలి. వాటర్ అయినా సరే మనము టీవీ పైన డైరెక్ట్గా వేయకూడదు. అలా క్లాత్ పైన వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ముందు కార్నర్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము టీవీ గ్లాస్ని క్లీన్ చేసుకోవాలి. అది కూడా ఒక్క డైరెక్షన్లో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. మొత్తం రుద్దకూడదు. మనకి ఎక్కడైతే మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా రుద్దితే సరిపోతుంది. కార్నర్స్ చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. సేమ్ అలానే చేసుకుంటే మనకి కొద్దిగా బాగుంటుంది అన్నమాట. టీవీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పైన మనము క్లాత్ని పెట్టుకొని కిందకి ఇలా లాగాలన్నమాట. సేమ్ అదే పొజిషన్ని టీవీ మొత్తం నేను ఇలానే చేసుకుంటాను. అయితే ఇంతకు ముందు నేను ఏం చేశానంటే ఓన్లీ ఎక్కడైతే మార్క్స్ ఉంటాయో మన హ్యాండ్ మార్క్స్ అవి అక్కడ వరకే చేసేదాన్ని. అలా చేస్తే మొత్తం కూడా అంత క్లీన్గా ఏమి అనిపించలేదు. అందుకని చెప్పి నేను ఈ ప్రాసెస్ని అయితే చేస్తున్నాను. దీనివల్ల చూసారా, మీరు వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది, చాలా క్లీన్గా అయిపోతుంది. మనకి టీవీ కూడా ఏం డ్యామేజ్ ఉండదు. వాటర్ సరిపోతుంది. వాటర్కి మించి మీరు ఇంకా ఏమైనా యూజ్ చేయాలి అనుకుంటే డిస్టిలైజ్డ్ వాటర్ ఉంటుంది, డిఎం వాటర్ని, దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ వాటరే బెస్ట్. కోలిన్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి కదా, వాటి వల్ల టీవీ డ్యామేజ్ అవుతుందని అయితే చెప్తున్నారు ఈ మధ్య. అందుకనైతే నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మాల్తీ థాట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి టిప్స్ చాలానే వస్తూనే ఉంటాయి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి కిందకి అయిపోయిన తర్వాత ఇలా సెంటర్ నుంచి ఇటు సైడ్కి అయితే లాగి చేస్తున్నాను. అలానే మొత్తం పైన వరకు కూడా చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అటువైపు కూడా సేమ్ అలానే చేసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేసేటప్పుడు మనం టీవీ ప్లగ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి. వీలైతే మెయిన్ కూడా ఆఫ్ చేసుకొని చేసుకోవటం బెటర్. అండ్ టీవీ బ్యాక్ సైడ్ కూడా చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఏంటంటే నార్మల్ ఏదైనా ఒక క్లాత్ తీసుకోవాలి. నార్మల్ క్లాత్తో నేను జస్ట్ డస్ట్ మాత్రమే క్లీన్ చేస్తాను. వాటర్ ఏం స్ప్రింకిల్ చేయను. నార్మల్ ఏదైనా ఒక కాటన్ క్లాత్తో బ్యాక్ సైడ్ దుమ్ము దులుపుతాను అంతే. ఇంకా వాటర్ పెడితే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుందని చెప్పి చేయను. మీరు దుమ్ము దులుపుకుంటే సరిపోతుంది, క్లీన్గానే ఉంటుంది. ఇంకా అలాగే కింద కూడా కొద్దిగా క్లీనింగ్ అయితే చేసేసాను. మొత్తం అంతా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా మార్క్స్ కనిపించాయంటే నెక్స్ట్ ఇంకొకసారి నార్మల్ క్లాత్ పెట్టుకోండి. వాటర్ ఏం పెట్టవసరం లేదు. నార్మల్ క్లాత్ పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా ఒక 15 డేస్కి ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. రోజు చేయాల్సిన లేదు. రోజు చేస్తే మళ్ళీ టీవీకి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. బ్యాక్ సైడ్ టీవీని ఒకసారి కొద్దిగా ముందుకి టర్న్ చేసుకొని ఇలాంటి టిష్యూ పేపర్ ఏదైనా తీసుకున్నాను, లేదంటే నార్మల్ కాటన్ క్లాత్ అయినా పర్వాలేదు, దాంతో అయినా కూడా క్లీన్ అయిపోతుంది ఈజీగానే. ఇప్పుడు నేను చెప్పేవేవి కూడా నా ఓన్గా అయితే నేనేమీ క్రియేట్ చేసి చెప్పట్లేదు. ఇది నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేసి యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూసి మీకైతే ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. నేను ఏదైనా ఒక వీడియో చేశానంటే అది జనాలకి యూజ్ అయ్యేటట్టు ఉండాలి అని చెప్పి ఆలోచించే చేస్తాను. ఏదో బ్లైండ్గా ఏదో ఒకటి చేసేయాలి అని అయితే అస్సలు చెయ్యను నేను. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ క్యాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వాటర్ క్యాన్స్ని నేను ఆల్రెడీ ఎలా క్లీన్ చేసుకోవాలో చిన్న షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను.
అయితే నేను ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో పెట్టినప్పుడు నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట. మీరు దీంతో మొత్తం సరిగా క్లీన్ చేయలేరు అండ్ అది బెండ్ అవ్వదు అని చెప్పి నాకు ఒక ఆయన కామెంట్ చేశారనమాట. సో దానికి ఇప్పుడు రిప్లైగా నేను ఈ వీడియో చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఇది అన్ని విధాలుగా కూడా చేసుకోవచ్చు. నేను అది ఎలా చేస్తాను ఈ బ్రష్ యూస్ చేసి అనేది చూపిస్తున్నాను అనమాట. అయితే నేను ఆయన పెట్టిన కామెంట్ని నేను పాజిటివ్గానే తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్లో నాకు బాగానే వైరల్ అయ్యింది ఆ వీడియో. ఒక 3 lakhs పైనే వ్యూస్ వచ్చాయి. ఆయన పెట్టిన కామెంట్కి రిప్లైగా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా మళ్ళీ షార్ట్ వీడియో చేయొచ్చు, మళ్ళీ చేసిందే మళ్ళీ షార్ట్ వీడియోలో చెప్పడం ఎందుకని ఇలా లాంగ్ వీడియోలో అయితే పెడుతున్నాను అనమాట. అయితే ముందు వాటర్ క్యాన్స్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఏదైనా పర్వాలేదు. అలాగే ఒక నిమ్మ చెక్కను కూడా వేసుకొని ఆ నిమ్మ చెక్కను కూడా అందులోనే వేసేసేయాలి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత క్యాప్ పెట్టేసి పైకి కిందకి ఇలా ఊపుతూ మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ బ్రష్ని అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఈ బ్రష్ పెట్టిన తర్వాత ముందు మనకి కింద క్లీన్ చేసేసుకోవాలి. కింద చేయటం ఈజీయే కదా, అందరికీ తెలుసు ఇది. ఆయన ఏం అడిగారంటే మనకి పైన ప్లేస్లో అవ్వదు, సరిగా క్లీన్ అవ్వదు అని అడిగారనమాట. అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా కింద నుంచి పైకి ఒకటి బాటిల్ని తిప్పుతూ ఒక సైడ్కి తిప్పుకుంటూ ఒక్కొక్క ప్లేస్లో అలా చేసుకోవాలి. మొత్తం అంతా దేనికైనా మనం ఓపిక మీద చేసుకుంటే ఏదైనా మంచిగానే ఉంటుంది. ఇలా చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే సేమ్ బాటిల్ మొత్తం ఒక సైడ్కి తిప్పేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఆ పైన ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్లో కూడా బెండ్ అవ్వదని చెప్పారు. అక్కడ కూడా బెండ్ అవుతుంది. నేను చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలానే రౌండ్ తిప్పుతూ క్లీన్ చేసుకోవాలన్నమాట అక్కడ ఆ ప్లేస్లో. అండ్ ఆ పైన ప్లేస్ ఉంది కదా, అది మనకి మన హ్యాండ్ అనేది లోపలికి వెళ్తుంది కాబట్టి అక్కడ మనం బ్రష్ పెట్టేసుకొని బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ పెట్టి క్లీన్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతే, బాటిల్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఈ వీడియోతో మీకు క్లియర్గానే అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, మొత్తం అంతా కూడా బాగానే అయిపోయింది. ఇప్పుడు పైన ఏదైతే ఉందో నార్మల్గా మనం స్క్రబ్ చేసుకొని స్క్రబ్బర్ పెట్టి చేసేసుకోవచ్చు. చూసారా, మొత్తం నేను లోపల తిప్పుతూ క్లీన్ చేస్తున్నాను. అలాగా ఆ ప్లేసెస్లో కూడా క్లీన్ చేసేసుకోవాలి. మనకి ఏదైనా ఒక ఐటెం ఉందంటే దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే దాని యూజ్ ఏంటనేది మనకు అర్థం అవుతుంది. మనం అలా బ్రష్ని పైకి లాగేటప్పుడు కూడా ఆ కార్నర్స్లో ఉన్న డస్ట్ కూడా వచ్చేస్తుంది క్లీన్గానే. ఇంకా పైన ఏదైతే ఉందో అది స్క్రబ్ చేసేసుకోవచ్చు. ఇంకా పైన అంతా కూడా సేమ్ ఇంకంతే, వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవటమే. ఇంకా సేమ్ నేను నా దగ్గర ఉన్నటువంటి 2 క్యాన్స్ని కూడా ఇలానే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ అయితే ఉంది. వాటర్ బాటిల్ని కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. అయితే వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి నా దగ్గర బ్రష్ ఏమీ లేదు. దీన్ని నేను రివర్స్ తిప్పాను అనమాట. క్లాత్ని లోపల పెట్టేసి బాటిల్ లోపల పెట్టేసి ఈ ఆ స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్ని బ్యాక్ సైడ్ తిప్పి రుద్దాను అనమాట. క్లాత్ పెట్టి రుద్దితే ఈజీగా వచ్చేసింది. ఇంకా బయట అంతా కూడా సేమ్ నార్మల్గానే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి లోపలంతా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. మరి వీడియోలో ఎంత అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా చూపించేశాను. ఇప్పుడు రాగి ఇత్తడి వస్తువులని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. కొద్దిగా హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ని తీసుకోండి. దాన్ని తీసుకొని అంటే ఇది మనకి ఎప్పుడైనా ఫాస్ట్గా అవ్వాలి అనుకునేటప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. ఒక 1 minute టైం లేదు పూజ చేసుకోవాలన్నా, లేదంటే నార్మల్గా మనం ఇంట్లో రాగి వస్తువులు వాటర్ తాగడానికైనా ఇలా రాగి ఇత్తడి వస్తువులు యూజ్ చేస్తుంటాం కదా, వాటిని అనమాట. అలాంటి పూజకి యూజ్ చేయకపోయినా పర్వాలేదు. ఇలా అనమాట, జస్ట్ ఒక డ్రాప్ వేయగానే మొత్తం క్లీన్ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. అసలు చాలా టైం అయితే సేవ్ అయిందనమాట. ఇది ఇలా చేసేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే ఇంకా సరిపోతుంది అంతే. చాలామంది బాత్రూంలో పెట్టిన వాటితో మళ్ళీ దేవుడి సామాన్లు క్లీన్ చేస్తామా అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే బాత్రూంలో పెట్టకుండా మనం నార్మల్గా హార్పిక్ని ఒక చిన్న బాటిల్ తీసుకొని పెట్టుకుంటే ఇది ఎమర్జెన్సీకి యూజ్ అవుతుంది. అండ్ అలాగ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే హార్పిక్ బాటిల్ని ఎప్పుడు బాత్రూంలో పెట్టను, బయటే ఉంచుతాను కాబట్టి నేను ఇలా చేసుకుంటున్నాను. ఇది చాలా సింపుల్ టిప్పు. ఇలాగే ఇత్తడి వస్తువులను కూడా చేసుకోవచ్చు.
అసలు నాకు ఇది ట్రై చేయంగానే ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ టిప్పు. తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను. ఈ టిప్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అసలు ఈ వస్తువులైతే ఎంత బాగా వచ్చాయో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజులు ఎందుకు ట్రై చేయలేదా అనిపించింది. నాకు ఈ టిప్ని మా అమ్మ చెప్పిందనమాట. ఒకసారి మా అమ్మ వరలక్ష్మి వ్రతం రోజు వచ్చినప్పుడు ఇలా చేస్తే మనకి తొందరగా అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది అని అయితే చెప్పారు. అండ్ మన హ్యాండ్స్ కూడా పాడవ్వవు. ఇంకొకటి హార్పిక్ యూస్ చేసేటప్పుడు హ్యాండ్కి గ్లౌజ్ వేసుకొని చేయటం బెటరు. నేనైతే గ్లౌజ్ వేయలేదు కదా, నాకు కొద్దిగా మంటగా అనిపించింది. గ్లౌజెస్ ఏమైనా వేసుకోండి, సేఫ్గా ఉంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. గ్లౌజ్ వేసుకుంటే కొంచెం సేఫ్గా ఉంటుంది అనమాట. అందరికీ పడదు కదా హార్పిక్, కొంచెం అలర్జీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే హార్పిక్ని నేను డైరెక్ట్గా వేసేసాను కదా, ఇలా డైరెక్ట్గా కాకుండా కొద్దిగా వాటర్ని వేసుకొని డైల్యూట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. అలా కూడా మీకు బాగానే వర్క్ చేస్తుంది ఇది. మనము పితాంబరి యూస్ చేసేదానికన్నా కూడా ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి నల్లగా అవ్వకుండా గిన్నెలు. నెక్స్ట్ టిప్ వచ్చేసి గోడల పైన ఇలా చిన్నపిల్లలు గీసేస్తారు కదా పెన్సిల్ మార్క్స్, అలాగే స్కెచ్ మార్క్స్ కూడాను, వీటిని కూడా మనము హార్పిక్తోనే రిమూవ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని టిష్యూ పేపర్ పైన కొద్దిగా హార్పిక్ని వేసుకొని మనము అది ఏ షేప్లో ఉందో ఆ షేప్లో రుద్దితే పోతుంది. మొత్తం గోడ మొత్తము రుద్దకున్నాను, మనకి ఒక లైన్ ఉందనుకోండి, ఆ లైన్ పైనే మనం రుద్దాలన్నమాట. అప్పుడు మనకి ఈజీగా పోతుంది, టైం కూడా కలిసి వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం రుద్దేయకుండాను కొద్దిగా ఆ లైన్ మీద వేసి రుద్దుకోవటం వల్ల ఈజీగా క్లీన్ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది. చూసారు కదా, వీడియోలో చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఈ టిప్స్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపించాయో లేదో నాకు కామెంట్లో అయితే చెప్పండి.